నమస్తే బాబాయ్స్ అందరికి. ఈ రోజు మనం పోతున్నాం అనమాట డీసీకి. నైట్ లైఫ్ ఎట్లుంటది డీసీలా అన్నది మనం జర ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మన సత్యబాయ్ డ్రైవ్ చేస్తున్నాడు ఈరోజు. సో మనం ప్యాసింజర్. ఫస్ట్ టైం నా కార్లో నేను ప్యాసింజర్గా కూర్చుంటున్నా. అండ్ ఇది మంచి ఎక్స్పీరియన్సా చెడ్డ ఎక్స్పీరియన్సా మనోడికి ఎట్లా వస్తుంది నడుపుడు అనేది నాకు తెలియదు. ఇంకా అది చూద్దాం సరేనా. ప్రయాణం ఏడికైనా ఎప్పుడైనా ఫస్ట్ గ్యాస్ కొట్టించుకోవాలన్నమాట. గ్యాస్ ఇంపార్టెంట్ కార్లో సరేనా. ప్లీజ్ వెయిట్. అమెరికన్ ఎక్స్ప్రెస్, అమెరికాలో ఉన్న ఎక్స్ప్రెస్ ట్రైన్. రిమూవ్ కార్డ్ తీసేసాను. ఆథరైజింగ్ ఇది ఇలా తీసేసి ఇలా ఈ రెగ్యులర్ బటన్ వచ్చేసేసి ₹8 అయితే మంచిగా ఉన్నాను ఎన్నిసార్లు అనుకున్నాను నేను, కానీ అది కాదు. అట్లుంటుంది అన్నమాట. పెట్రోల్ అన్న కనీసం పెట్రోలు గ్యాస్ ఏదన్నా ఉండని అదన్నా జర రూపీస్లో అమ్మితే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయలేం. దీన్నే గ్యాస్ స్టేషన్ అంటారు అనమాట. అండ్ దీన్నే బంక్. ఆల్రెడీ $21-22 అయిపోయింది. అది డాలర్స్ వస్తూనే ఉంటుంది, మనం ఏం చేయలేం దానికి. ఇక్కడ మన తమ్ముడికి ఫ్యూయల్ ఫిల్ అయితేనే ఉంది. అందరు అనుకుంటారు ఏంటంటే ఓకే ఈడు ఉంటున్నాడు మొత్తం ర్యాప్ గీప్ ఇంగ్లీష్ పాటలు వింటుండేమో అని. కానీ మనం ఏమింటాం తెలుసా? అరే ఇది గచ్చిబౌలి లెక్క లేదురా. అదే కదా నాకు గుర్తొస్తుంది. అగో అది 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 చూడవు, అది మై హోమ్ పూజ లాగుంది. ఒరాకిల్ మిరాకిల్ అవి ఏమేమో ఉంటాయి చూడు, అవి లెక్క లేదు ఇది. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. డీసీ అని ఎందుకు పెట్టిర్రా పేరు? గచ్చిబౌలి అని పెడితే అయిపోతుండే. హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. గ్రీన్ వాటర్ చూసినా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనడుతుంటే ఐ నో దట్ రే మీరు స్కామ్ చేస్తున్నారు. ఎస్ ఇక్కడ మందేలేరేంద్ర డీసీలో ఏదో మలక్పేట చౌరస్తా అనుకుంటున్నావు అరా? మంది కనిపించనీక నీకు టైం ఎంత అవుతుందిరా? రాత్రి 12:30 అవుతుందిరా టైము. హ్యాపెనింగ్ ప్లేస్ బ్రో. ఇది హ్యాపెనింగ్ ప్లేసా యాపెనింగ్ ప్లేసా మనకు తెలియదు, కానీ దిస్ ఈస్ నాట్ హైదరాబాద్. అటుపక్క అన్న, అటుపక్క కొంచెం చూసన్న. కారుకి ఏమైనా అయితే నా గుండె ఆగిపోతుంది. సో మనకి ఏదైనా వ్లాగింగ్ చేసే ముందు తినడం అలవాటు అన్నమాట. సో ఫస్ట్ మనం వచ్చేసినాం టాకో బెల్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటుంది, దాన్ని క్యాంటీనా అని చేశారు అనమాట. ఇల్లు క్యాంటీనా అంటే క్యాంటీన్ కావచ్చు మనకు. అరే టాకో బెల్లేరా దీని పేరు? నేను ఏమో అనుకున్నాను. ఫకింగ్ క్లోజ్. ఇది క్లోజ్ అయిపోయింది. A few moments later. మన ఆర్డర్ పిలుపు కోసం అర్ధగంట వెయిట్ చేసి వచ్చింది. మన ఆర్డర్ వచ్చేసింది అనమాట. సో బయటికి పోతున్నాం మనం. ఆర్డర్ చేసుకున్నాం ఒక 2 మెక్ చికెన్లు అండ్ కొన్ని ర్యాన్స్లు అండ్ ఈ క్యారమెల్ ఫ్రాపేస్ అన్నమాట. సో ఇవి తినేసి మనం ఆ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్దాం. అండ్ ఇట్లా ఉందన్నమాట వ్యూ. సో ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేసి పడేద్దాం మనం. ఆకలి ఘోరంగా అవుతుంది. నేను అడిగినా నిన్ను. మనం ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసినాం అన్నమాట. జస్ట్ ఈ యొక్క సిగ్నల్ క్రాస్ చేసే చాలు మనకి మనం వచ్చేస్తాం ఆ వాషింగ్టన్ మాన్యుమెంట్ అనే దానికి. వాషింగ్టన్ అనేది ఏం లేదు, జస్ట్ అమెరికా క్యాపిటల్ అన్నమాట. సో అందుకే దీనికి అంతగానో స్పెసిఫిక్గా చూస్తారు. ఏందన్నా ఇది ఇంతుందని మాత్రం కమెంట్ చేయకూరి. అది ఏందో ఎందుకుందో నాకు కూడా తెలియదు, కానీ పొడవు అవుతుంది. ఎస్ ఇట్స్ రియలీ హై. నేను ఇటు దాకా వచ్చినాక అనుకుంటున్నాను అన్నమాట, జస్ట్ ఈ 1 బొంగు చూడడానికి ఇటు దాకా వచ్చినానా అని చెప్పి అనుకుంటున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయని షాట్ ఇది.
ఐ డింట్ నో లైక్ వాషింగ్టన్ మాన్యుమెంట్ అంటే ఇదేదో పెద్ద చాలా పెద్ద మాన్యుమెంట్ చార్మినార్ లెక్క ఉంటది అనుకున్నా. దెర్ ఈస్ నథింగ్ హియర్. ఏంది పార్కింగ్ కదా, సూపర్. బొంగ చూపి బొంగ అంటే ఇప్పుడు ఇట్లా బయటకు వెళ్ళి ఇట్లా చూపెట్టి వెళ్ళిపోతామా మనం? అరే 2 గంటలు రా. సగం సగం పనులన్నీ. ముంగటి పోలీసు వాడు కూడా ఉన్నాడు, ఎందుకో మరి బొంగు ప్రొటెక్షన్ ఏమో. అరే బాగానే ఉందిరా చూస్తుంటే, దగ్గరికి వెళ్ళి చూస్తుంటే. చార్మినార్ అంత కాకపోయినా బయటికి ఏం బయటికి దిగుతావా? అరే మామ ఈడనే ఉన్నాడు రా. ఇంత చేసి ఏం చేసినామని అడిగితే మాత్రం ఇంత దూరం వచ్చి ఒక జస్ట్ ఒక ఏమంటారు మెక్డానల్డ్స్ చికెన్ తిని వ్యూ చూపిస్తాం. బ్యాక్ వ్యూ. వావ్. నేను చూస్తారా బాయ్ వాషింగ్టన్ మాన్యుమెంట్, నేను చూస్తా. ఎక్స్ప్లోర్ చేద్దాం మనం వాషింగ్టన్ మాన్యుమెంట్ ఎట్లుందని. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ సత్య. వచ్చేసాం చూడండి మనం వాషింగ్టన్ DC మాన్యుమెంట్కి. ఇదే అదే బొంగు, మనం వచ్చిన బొంగు. మిన్న సూర్య ఇద్దరం కలిసి చూడడానికి వెళ్తున్నాం. ఇదన్నమాట. ఈడు మగసింహరా ఈడే. నేషనల్ జాగ్రఫీ చూసావా? చలో అయితే ఫైనల్లీ మనం అంతగానం ట్రావెల్ చేసి అయితే ఈడ దాకా వచ్చేసినాం. అయితే ఇదే వాషింగ్టన్ DC మాన్యుమెంట్ అంటారు, విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. వాషింగ్టన్లో ఉంది. అండ్ ఇదేం మాన్యుమెంట్ అంటారో నాకు ఎగ్జాక్ట్గా మాత్రం తెలియదు. అండ్ బట్ ఇదైతే మాన్యుమెంటే. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఒక హైదరాబాదీ పర్సెప్షన్ ఎట్లుంటుందో తెలుసుగా, మనకి చార్మినార్ అంటేనే ఇష్టం. అండ్ ఇప్పుడు ఇవి కూడా రివీల్ అవుతున్నాయి మన ముంగట. అండ్ ఎట్లా అనిపిస్తుంది రా సత్య నీకు ఇది చూస్తుంటే? ఏదో ఎక్స్పెక్ట్ చేసినామా, ఇక్కడికి వచ్చినాక ఏదో ఉంది. ఇది ఒక పెద్ద పిల్లర్ లెక్క అయితే కనిపిస్తుంది. ఇది ఇలా అంత స్పెషాలిటీ ఏందో అర్థమవుతలేదు, కానీ పిల్లర్ అయితే కనబడుతుంది. పొడుగు ఉన్నది, మంచిగా పొడుగు. షార్ప్ చేసిన, ఇప్పుడే షార్ప్ చేసిన పెన్సిల్ లాగా ఉంది అది. కొచ్చగా అంట మా నోడికి కొచ్చగా కనిపిస్తుంది అది. దాని మీద ఎవరైనా కూర్చుంటారా మరి, దాని మీద ఏం చేస్తారన్నది మనకు తెలియదు. వాడే ఉద్దేశంతో అన్నాడు. అండ్ దాంట్లో గిఫ్ట్ ఉన్నది అనుకుంటున్నారా సత్య గారు? లిఫ్ట్ ఉండదు మామ, పిల్లర్ లాగా ఉంది కాబట్టి లిఫ్ట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈవెన్ లిఫ్ట్ కూడా ఒక పిల్లర్ మధ్యలో తయారవుతుందా? అంతే అంటావా? బట్ అది డౌటే మామ. దాన్ని చూస్తుంటే మాత్రం లిఫ్ట్ అయితే ఇలా కనబడతలేదు. అది పైన కూడా పోయి దాని వ్యూ కూడా కనబడదు నాకు తెలుసు ఎగ్జాక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పైన పంపిస్తారంటవా? అది పాయింట్ ఆడ. పంపరు, మోస్ట్ ప్రాబబ్లీ అయితే పంపరు. దాని ఎంట్రన్స్ కూడా ఏం కనిపిస్తలేదు కదా. అదే కదా షార్ట్. దీన్ని చూడడానికి మేము 2 గంటల నుండి డ్రైవ్ చేసి వచ్చినాం. అదొక పెద్ద పంచాయతీ. అంటే దీన్ని చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం చూడు, ఇది ఇంకో పంచాయతీ. ఇది మీకు చూపిస్తున్నాం, అది 3వ పంచాయతీ. అది రాత్రి 2కి. అది హైలైట్. మన స్పిరిట్ అట్లా ఉంటుంది మన బ్లాగింగ్ అంటే. మరి అట్లా టైం వేస్ట్ పంచాయతీలు ఇట్లుంటాయి మనవి. సారీ కరెక్టే. అయితే దీనికి సినిమా థియేటర్లో ప్రొజెక్టర్ మీద లైటింగ్ వేసినట్టు దీనికి ఒక దగ్గర నుండి లైటింగ్ వస్తుంది. నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ అదే, ఇంత పెద్ద పిల్లర్కి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం చీకటే ఉంది, బట్ ఇది మాత్రమే మెరుస్తుంది. ఇది ఎందుకు అని ఆలోచిస్తే దీని ఆన్సర్ రివీల్ చేసే ముందు మన సత్యాన్ని అడుగుదాం, దీనికి లైట్ ఏడికెళ్ళి వస్తుంది అనుకుంటున్నాను. అక్కడ కనిపిస్తుంది దొరకబట్టేసింది బాబు. అది దీనికి లైట్ సోర్స్ మొత్తం ఇక్కడ నుండి సప్లై అవుతుంది. అండ్ అందుకే ఇది మెరుస్తుంది. ఫస్ట్ కొట్టిన డౌట్ నాకు అదే, ఇంత చుట్టూ ఉన్న చీకట్ల ఇది ఒక్కటే ఎట్లా మెరుస్తుంది అని చెప్పి ఉండే. బట్ డౌట్ క్లారిఫై అయింది అన్నమాట. ఇట్లా జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఏదైనా హ్యాపెనింగ్ ఉంటుంది, చుట్టుపక్కల మొత్తం గోల ఉంటుంది అనుకున్నాను నేను. ఎందుకంటే చార్మినార్లో చూస్తాం కదా మనం, రాత్రి అయిందంటే రాత్రి 1 కానీ 2 కానీ మొత్తం చుట్టుపక్కల మొత్తం గడబడి చేస్తారు మన వాళ్ళు. బట్ ఇక్కడ అట్లా ఏం లేదు. ఇక్కడ కంప్లీట్ పీస్ ఆఫ్ సైలెన్స్ ఉంది ఇక. అదిదా మేము అబ్జర్వ్ చేసింది. సో అందుకే ఎక్కువసేపు ఉండు సేఫ్ కాదని అనిపిస్తుంది. గెట్ బ్యాక్ టు ద సేఫ్ జోన్ అని చెప్పి ఇంటికి పోదామని డిసైడ్ అయినా మొన్నమ్మ అట్ట. అదిదా సీన్. సపోర్ట్లు కొడుతున్నారు మన బ్లాగ్ని చూసి. మీరు కూడా అసలు సపోర్ట్లు కొట్టుర్రి, సబ్స్క్రైబ్ కూడా కొట్టుర్రి, కామెంట్ కూడా కొట్టుర్రి, లైక్ కూడా కొట్టుర్రి, అన్నీ కొట్టేయండి. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కొడతారు నాకు తెలుసు. అంతే సరేనా? మరి రైట్ ఉండాలా? చలో మరి నెక్స్ట్ బ్లాగ్లో మనం మళ్ళీ కలుద్దాం. ఇంకా కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం, కొత్త పంచాయతీలు చూద్దాం,
ఇట్లనే కొత్త కొత్త పనులు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వ్లాగ్ వరకు అందరూ మంచిగా ఇంట్లో చల్లగా కూర్చోర్రి, ఎండలు మస్తు కొడుతున్నాయి అంట హైదరాబాద్లో. సో బయటికి మాత్రం వెళ్ళకండి, అందరు సేఫ్గా సుఖంగా ఇంట్లో మంచిగా చాయ్ తాక్కుంటూ కూర్చోండి. అర్థమైందా? అట్లుంటుంది మనతో. బాయ్. కింద పడుతూనే ఉన్నా నేను. బాయ్. So please Saraka whatever.